శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల పాస్టర్గా దాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత ఆ రోజు వారి బంధువులు ఎవరు అందుబాటులో లేకపోవడము, వారి హైదరాబాద్ వారి స్వస్థలం కావడంతో వారు సాయంత్రం ఇక్కడికి వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత ఆ రోజు కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వారి బంధువులు ఇంకా వారి ఫ్రెండ్స్ అంతా వచ్చిన తర్వాత మనం ఇంక్వెస్ట్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేశాము. ఎంఆర్ఓ గారు ఈ ప్రతి ఒక్కరూ ఈ మృతి మీద మాకు అనుమానం ఉందని చెప్పడంతో మేజిస్ట్రేట్ గారితో ఎంఆర్ఓ గారితో ఇంక్వెస్ట్ చేయడం జరిగింది. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ ఇది పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ కేసు వీరి మృతి మీద వారి ఫ్రెండ్స్ కానీ ఇంకా కొంత ప్రజలకు కానీ అనుమానాలు ఉండడం వల్ల దీన్ని చాలా ఇంపార్టెంట్ కేసుగా పరిగణించి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని దీన్ని దర్యాప్తు చేయడానికి మనము నియమించడం జరిగింది. దానికి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారు, తర్వాత నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్, ఉమామహేశ్వరరావు, విజయ్ కుమార్ ఇట్లా ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీస్ అందరినీ కూడా నియమించి దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ గోదావరి తోటి దాదాపు 45 నిమిషాలు వారి కేసుని పూర్తిగా సమీక్షించారు. దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తేల్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు. అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి అప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బేసిక్గా మాకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వారు 24 తారీఖు హైదరాబాద్లో వారు ప్రిలిమినరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ తర్వాత వారు రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది. సో వారు 24 తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 గంటలకు బయలుదేరినట్టుగా మాకు ఉంది. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు చౌటుపల్ టోల్గేట్ 1 o'clock చౌటుపల్ టోల్గేట్ పాస్ అయ్యారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతోంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు. అయితే కొన్ని అబ్రేజన్ ఇంజరీస్ చేతుల మీద బాడీ మీద ఉన్నాయి, అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు. లాసరేటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లాసరేటెడ్ ఇంజరీస్. అయితే ఈ టాక్సికాలజీ రిపోర్టు ఎఫ్ఎస్ఎల్కి టాక్సికాలజీ రిపోర్టు ఫర్దర్గా పెథాలజీకి కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు. ఎందుకంటే ఒక కాలిన గాయము కాలు మీద ఉంది, అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపోయారనేది పూర్తిగా మనము నిర్ధారించడం జరుగుతుంది. ఈ ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ సీసీ కెమెరాస్, సెల్ ఫోన్ కెమెరాస్, సెల్ ఫోన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాము. అంతేకాకుండా ఎంపీఓ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఈ వెహికల్స్ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు, యాక్సిడెంట్ అయిన వెహికల్స్ని ఎగ్జామిన్ చేశారు.
అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా, అతను కార్స్ అప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్తో పాటు పాస్ అవుతున్నాయి. అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్కి ఏదైనా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా, తర్వాత ఏదైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా, మోటార్ సైకిల్కి ఆ కారుకు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కారులో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్కి అందిందా, మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కారుకు వచ్చిందా, అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు. అది ఎస్పీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి. ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కేసుని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని, నన్ను కానీ జిల్లా ఎస్పీ గారిని కానీ, వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా వీరి మృతికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము. అంతేకాకుండా ఆ యాంగిల్స్లో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. అంతేగాని వీరి మృతి గురించి అనవసరమైన సోషల్ మీడియాలో కానీ అనవసరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తే మాత్రము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు ఇంతవరకు గ్యాదర్ చేసిన టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్, ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా ఆ వీడియో ఫుటేజ్ని 50 ఫ్రేమ్స్గా డివైడ్ చేశారు. సో డ్రోన్ షాట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది వినండి. రైట్, చెప్పండి. ఐజీ గారికి నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఇతర నా కొలీగ్స్ కూడా గుడ్ ఈవినింగ్. సో మనం మొట్టమొదటిగా మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్, ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు. ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్, అలాగే ప్రిలిమినరీ డిటిఓ రిపోర్ట్ ఇవన్నీ వచ్చాయి. వీటితో పాటు ఇప్పుడు మీకు మరికొంత డేటా మేము కలెక్ట్ చేశాము. అది బేసిక్గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ది ప్రతిదీ కూడా మనం చేశాము. ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ, ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం. సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర 1:29కి స్టార్ట్ అయ్యారు. ఇది ఫోటో చూపించగలుగుతామా? తర్వాత చూపిద్దామా? డైరెక్ట్ వీడియో చూపిస్తారా? చౌటుప్పల్ చూడండి. చౌటుప్పల్ తర్వాత నల్గొండ దగ్గర కొర్లపహాడ్ అని ఒకటి 2:14, చిల్లకల్లు 3:31, అలాగే కేసర అంటే మన అవుట్స్కట్స్లోకి వచ్చారు 4:07కి. మళ్ళీ పొట్టిపాడు అంటే కేసర అండ్ పొట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో. అది వెతకాల్సి ఉంది. పొట్టిపాడు దగ్గర మళ్ళీ 9:15కి, తర్వాత కలపర్రు 9:33కి, నల్లజర్ల 11:04కి, కొవ్వూరు మళ్ళీ 11:31కి, అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి కొంతమూరు దగ్గర ఉంది, అది 11:36కి, అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు 23:40, కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 23:41, అలాగే కేశవ హాస్పిటల్ 23:41, డైరెక్ట్ క్రైమ్ సీన్ 23:42. సో ఇప్పుడు ఈ 23:40 ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాం. 23:42 ఏదైతే 1 minute ఉందో ఆ 1 minuteలో సెకండ్స్ వైజ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీశారు. ఈచ్ సెకండ్కి 15 frames. దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టాం. నౌ వీ విల్ షో ది టోల్ గేట్ వైజ్. పెట్టండి బాబు, టోల్ గేట్. ఇది ఎక్కడ? చౌటుప్పల్ అండి. ఇది చౌటుప్పల్ దగ్గర ఆ బైక్లో వెళ్తున్నారు. దట్ ఈస్ ద చౌటుప్పల్. సో నెక్స్ట్ కొర్లపాడు నల్గొండ దగ్గర అండి. అది ఫ్రంట్ది. బ్యాక్ నుంచి సరిగ్గా పెట్టాను. మోటార్ సైకిల్ అది. నెక్స్ట్ చిల్లకల్లు దగ్గర ఎస్ ఇస్ కమింగ్. వస్తున్నారు.
సో దిస్ ఈజ్ చిల్లకల్లు దగ్గర. అలాగే నెక్స్ట్ కేసరా, ఇది స్లో మోషన్లో ఉంది, మనం కనిపించడానికని స్పీడ్ చేయబోదు. సో నెక్స్ట్ పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది. జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా, బ్లింకర్ ఆగింది, పాస్ అయిపోయారు. నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు, బ్లింకర్ తోటే పాస్ అవుతున్నారు. కలపర్రు దగ్గర బ్లింకర్ వెలుగుతుంది చూడండి, బ్యాక్ సైడ్ ఆ బ్లింకర్ వెలుగుతుంది. సో నెక్స్ట్ నల్లజర్ల, టైం కూడా చూడొచ్చు, ఇప్పుడు 23:04 వస్తున్నారు ఆయన. పైన టైం కూడా ఉంది 23:04కి. సో ఈ పాసింగ్, అదిగో బ్లింకర్ వస్తుంది, బ్లింకర్ తోటే ట్రావెల్. సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాడు నుంచి బ్లింకర్ తోటే ట్రావెల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కొవ్వూరు దగ్గర బ్లింకర్తో. రైట్. నెక్స్ట్ పెట్రోల్ బంక్ అగ్రహారం కొంతమూరు. ఇది కాదు సార్, ఇది జస్ట్ క్లోజ్ సార్, 1 కిలోమీటర్, 6 కిలోమీటర్స్ సార్ యాక్సిడెంట్స్. లక్కీకి ఇవన్నీ ఉన్నాయి సార్ మనకి. టైం తీసుకెళ్ళి బాబు, 23:36, 32 దగ్గర ఉన్నావు, 36కి తీసుకెళ్ళాలి. అది 36 చేస్తున్నావు, పాస్ అవుతారు. లారీ ఇగో ఇది, ఈ బైక్ మరోసారి చూస్తారా? ఇది బ్యాక్ పంపించు. అది బ్లింకర్ ఆన్ చేయి. లారీ లైటింగ్ బ్రేక్ చేస్తే వెళ్ళిపోతుంది. లారీ అది దట్ ఈస్ వాట్ ఎవరేజ్ అబ్జర్వేషన్. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ కొంతమూరు దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి ఇది. అబ్జర్వేషన్ సార్, ఇది లైట్ లేకపోవడం. వెళ్తున్నారు ఆన్ చేయి బాబు. సో బ్లింకర్ వెళ్తుంది. సో నెక్స్ట్ కొంతమూరు ఫ్లైఓవర్, వెళ్తున్నారు ఫ్లైఓవర్. నెక్స్ట్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్. వెనక్కి వెళ్ళిపోతుంది. సరిపోయింది. 23. ఇక్కడ కార్లు వస్తాయా? 4 కార్స్ వస్తాయి. ఇక్కడేనా? అగోటి సార్ వెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఈ వెనక 4 కార్స్ సార్, 2, 3 అండ్ 4 సార్. ఇది కరెక్ట్ 1 minute యాక్సిడెంట్ అక్కడ అయింది. ఈ 4 కార్లు మనం ఐడెంటిఫై చేస్తాం. సో 42కి అయింది సార్, ఉంచిపోయేది. సో 42 వరకు సార్, నో అదర్ వెహికల్ హెస్ గాన్ బిహైండ్. అదే
1 2 3 4 అంటే ఈ 4 కార్లోనే క్రైమ్ సీన్లో ఉండాలి. దట్ ఈస్ వాట్. నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి ఐడెంటిఫై అయింది. ఎగ్జామిన్ చేసాం వాళ్ళని. డ్రైవర్స్ ఆ కార్లు ఎంఏ ఇన్స్పెక్టర్కి చూపించాం, ఎఫ్ఎస్ఎల్ చూశారు, వాళ్ళు ఏ పని మీద కూడా వచ్చారో కూడా వెరిఫై చేశాం. ఏం లేదండి. ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు, కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్తో వచ్చిన ఆయన కాతేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్కి ఒరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు. ఒక ఆయన మాత్రం ఎందుకు ఇలాగ ఎంత ఒరిగిపోతుంటే ఈ బ్లింకర్ లైట్లో వెళ్తున్నాడని ఆయనకి డౌట్ వచ్చింది. ఆయన కాతేరు బ్రిడ్జ్ దగ్గర దీపాడు, ఈయన ఓవర్టేక్ చేశాడు ఆయన. సో ఆయన ఒక్కరు ఉన్నారు. ఆయన అదర్వైజ్ మిగిలిన నలుగురిలో ఒక ఆయన జస్ట్ పక్కన ఉన్నాడు కానీ తెలియదు ఆయన. సో దిస్ ఈజ్ నెక్స్ట్ మన కెమెరా ఇది బాబు, మన ఇది క్రైమ్ సీన్లో నేకెడ్ అయితే చూపించండి ఫస్ట్. నేకెడ్ ఇది. సో నేకెడ్ అట్టించి ఆ రోడ్లో వస్తున్నారు ఆయన. అగో అదే బైక్, అది నేకెడ్. జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చింది అక్కడ. మరోసారి డిస్ప్లే చేయి. బైక్ వస్తుంది. రైట్. ఓకే. నౌ ఇప్పుడు దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపామండి. ఇదే షార్ట్ని మనం డౌన్లోడ్ చేసి మనకి నేకెడ్ ఐకిల్ ఉంది, ఇంకా మెల్లగా స్లో చేసి ఏం జరిగిందని. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ. ఎక్కడికి వెళ్తా బాబు? రైట్, చూపించు. ఏమండి తెలియదు, వాడు రోడ్ చూసుకొని వెళ్ళిపోతుంటారు, ఈయన పక్కన వెళ్తున్నారు. చూడండి అది ఫస్ట్. అది నెక్స్ట్ చూడండి. 42 ఫస్ట్ సెకండ్లో ఈ ఫ్రేమ్స్ వచ్చాయి. 1వ సెకండ్లో, 2వ సెకండ్లో స్టార్ట్ అయింది మళ్ళీ. రైట్ అక్కడ బండి వచ్చింది మళ్ళీ. రైట్. నెక్స్ట్ చూడండి. కార్ డిస్టెన్స్ చూడండి. రైట్. అక్కడ చూడండి, గీత ఒకటి కనిపిస్తుంది కింద. హెల్మెట్ ఆయన వైట్ కలర్ పైన హెల్మెట్ అది. ఎస్. నౌ డస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం. అదిగో నెక్స్ట్ అయిపోయింది. లైట్లు ఆపుతారా? చూసి కారు ఇంకా అక్కడే ఉంది దూరంగా. చూసి రైట్. నెక్స్ట్ ముందు వైట్ పోల్ ఉంది చూడండి. ఈ వైట్ పోల్ అక్కడ చూడే. మన నెక్స్ట్ లైట్ అగో అది చూడండి. ఆ వైట్ది అది. రైట్. నెక్స్ట్ కారు దాని మట్టుగా వెళ్ళిపోతుంది. సో ఆయన వెహికల్కి కారుకి ఇందాక మనకి నేకెడ్ ఐలో 2 కలిసి వస్తున్నట్టున్నాయి. సో ఫ్రేమ్స్లో చూస్తే దెర్ ఇస్ ఏ డిఫరెన్స్. ఓకే. శబ్దం రాలేదు అంతే కదా మనకు. దట్ ఈస్ వాట్. నెక్స్ట్ మరోసారి మనము ఆ ఫ్రేమ్లో అది పెట్టింది ఒకసారి చూపించండి సార్. ఇది సార్ మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఐడెంటిఫై చేసి పెట్టింది. నెక్స్ట్ ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. మీ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే వీళ్ళు ఆన్సర్. నెక్స్ట్. ఓకే. నెక్స్ట్
నెక్స్ట్ అంటే కొంచెం ముందుకెళ్ళమ్మా, కొంచెం వెనక్కి తీసుకెళ్ళి. వెనక్కి. వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్కి రాశారు చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ వెహికల్ చాలా డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో, అది ఇండికేట్ చేస్తారు మీకు. రైట్, Next. నెక్స్ట్. నెక్స్ట్